శ్రీ ఆలమూరు కాపు సంఘం తరపు నుంచి శ్రీకృష్ణ కాపు దేవరాయ కాపు సంఘం తరపు నుంచి ఈ సన్మాన కార్యక్రమం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి ఈ కార్యక్రమం నాకు చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా కాపు సంఘం తరపుని వాళ్ళందరికీ కూడా నా తరపుని సలహా అలాగే పార్టీలకు అతీతంగా మన బండారు సత్యానందరావు గారు ఈ స్థానాన్ని నాకు కల్పించి నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు కూటమి ప్రభుత్వంలో బండారు సత్యానందరావు గారికి బండారు శ్రీనివాసరావు గారికి నాకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఆలమూరులో ఎమ్మెల్యే గారు హెడ్ క్వార్టర్ అని ఏనాడు ఎప్పుడు అడగకుండానే శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం నుంచి మన రామాంజలి శాస్త్రి గారు ఆ ఏళ్ళ అధ్యక్షన మనం కళ్యాణ మండపానికి సైట్ ఇచ్చి కళ్యాణ మండపం పూర్తి చేసే సగం ఆగిపోయిన వెంటనే పూర్తి అవ్వకుండా తనాదే మన ప్రభాకర్ ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. ఇంకా దానికి పైన వేయడానికి కూడా గ్రాంట్ మన ప్రభాకర్ ఎమ్మెల్యే గారిని అడిగారు, శాసక గారు కూడానే తప్పనిసరిగా గ్రాంట్ కూడా ఎమ్మెల్యే గారి చేత చెప్పించి అది కూడా పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తానని మరొకసారి కాపు సంఘానికి కదపడ గ్రామం నుండి సలాది నాగేశ్వరరావు గారికి వాడపల్లి దేవస్థానం డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. దాని మింజోలే ఆలమూరులో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సంఘం కాపుల సంఘం అంతా కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది నాగేశ్వరరావు గారికి. అదేవిధంగా నాగేశ్వరరావు గారిని కోరేది కూడా మేము ఒకటే. ఇప్పుడు మేము ఆల్రెడీ నేను వైఎస్ఆర్ పార్టీ మాది, కానీ మా పార్టీలో ఉన్నంత వరకు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కాపు జాతిలో ఎంతమంది టీడీపీ ఉన్న జనసేన కుర్రోళ్ళు ఉన్నా కూడా మా పార్టీ నుంచి ఏ పని ఉన్నా చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా నాగేశ్వరరావు గారిని కోరేది ఏంటంటే ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ అని కూడా చూడకుండా అందులో ఉన్నటువంటి కాపులందరికీ కూడా ఏ పని వచ్చినా దగ్గరుండి చక్కబెట్టాలని చెప్పేసి ఆయనకి మనవి చేసుకుంటాం. అదేవిధంగా మాదంతా కూడా మేము ఎప్పుడు కూడా మా 8 సంవత్సరాలైన మేము సంఘం పెట్టి ఏనాడు కూడా ఏదైనా విషయం వస్తే మా కాపులంతా కూడా పార్టీలకు అతీతంగానే మీటింగ్లు పెట్టుకుని వ్యవహారం చక్కపెట్టుకుంటాం. అదేవిధంగా ఈరోజు మా వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి కూడా మాకు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని కూడా మాకు ఏ పని వచ్చినా మీరు ముందుండి మాకు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం.